వాళ్ళకు ఇల్లులు కట్టడము. ఆ రోజులలో ఇందిరమ్మ ఇల్లులు అన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా చేశారు. 12 సంవత్సరాల క్రితము కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇందిరమ్మ ఇల్లులు అని చెప్పి ఆ రోజులలో ప్రజలకు ఇందిరమ్మ ఇల్లులు కట్టించినారు. మొన్న ఎలక్షన్లో వాగ్దానం ఉండే, మేము కూడా ఇల్లులు కట్టిస్తాం అందరికీ, మనం 10 సంవత్సరాలు చాలా గ్రామాలలో కూడా డబుల్ బెడ్రూమ్లు ఇల్లు వస్తాయని చెప్పి అనుకున్నారు. ఇది ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు, ఈ ఇందిరమ్మ ఇల్లులు ఎట్లా సక్సెస్ఫుల్గా చేయాలని. అందరికీ సూచన ఇస్తున్నాను, పార్టీ వైజ్ కాకుండా ప్రజలకు ఉపయోగపడేలాగా ఈ ఇందిరమ్మ ఇల్లులో ప్రజలకు ఉపయోగపడుతుంది. అందరు కూడా సహకరించి ఈ ఇందిరమ్మ ఇల్లులన్నీ కూడా తొందరగా కడితే బాగుంటుంది. ఇప్పుడే ఇంతకుముందు కూడా చాలామంది కోరినారు, సార్ వచ్చే సంవత్సరం ప్రొసీడింగ్స్ కూడా మాకు తొందరగా అలాట్ చేస్తే కొంచెం పనులు కూడా ప్రారంభమవుతుందని చెప్పి చాలామంది కోరడం జరిగింది. నేను కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, లేదు మా చాలా చోట్ల కూడా ఈ ఇందిరమ్మ ఇల్లులు ఇంకా ఎక్కువ పెంచితే బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారిని కూడా కోరి, డెఫినెట్లీ ఈ ఇందిరమ్మ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఏవైతే రాష్ట్ర ప్రభుత్వంలో ఉందో అది ముందుకు సాగాలని చెప్పి ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీ అందరికీ కూడా భరోసా ఇప్పిస్తున్నాను. అంతేకాక ఉండే వస్తే అరే 10 సంవత్సరాలు వెయిట్ చేసిందే పాపం పోతుంది. రాజకీయం చేయకండి మీరు, రాజకీయం బాబాయ్ అలాగే రాజకీయం అరే అయ్యి అందరూ ఒక నిశ్శబ్దంగా ఉండండి. అరే మంచి కార్యక్రమం, రాజకీయాలు లేకండి. ఉండండి, ఆగండి. अरे वहां लोग स्टार्ट करो ना सर, मैं कुछ भी अरे अंदर आगे कार्यक्रम बाबू ఆగండి కార్యక్రమం కానివ్వండి. లబ్ధిదారులు అందరూ ఉన్నారు, ఉక్కండి బాయ్ ఉక్కండి. అరే వాళ్ళకే నష్టమవుతుందయ్యా, మీరు ఊకుండండి. బాబు ఆగండి, కూర్చోండి. ఇట్లా చేస్తే బయటికి పంపిస్తాను నేను. ఆగండి, మీరు కూడా వదలకండి. మీరు ఇట్లా చేస్తే మీకు కూడా బయటకు పంపిస్తాము. ఆగండి. సో అరే ఎందుకు ఇంత గడబడి చేసేది అవసరం ఏముంది? ప్రజలకు, బీద ప్రజలకు ఎవరికైతే పైకప్పు లేదో వాళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశం ఈ ఇందిరమ్మ ఇల్లు రావడం. అందరూ కూడా కలిసి పాపం బీద ప్రజలకు ఇల్లు వస్తే చాలా మంచిది, అందరికీ మంచిది అది. సో మీరు రాజకీయం చేయకండి. ఇది రాష్ట్ర ప్రభుత్వము ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా తీసుకోవడం జరిగింది. నేను చాలా చోట్ల కూడా ఎవరైతే బేస్మెంట్ వర్క్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ ₹1,00,000 వాళ్ళ అకౌంట్లో ఆల్రెడీ రావడం జరిగింది. సో ఇక్కడ సిద్దిపేట కూడా కలెక్టర్ గారికి ఇదే చెప్తున్నాను, దీంట్లో మీరు దృష్టి పెట్టండి. ఎందుకంటే నిన్న ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు సీఎంస్ కాన్ఫరెన్స్ అయినప్పుడు మీకు సాగునీటి గురించి, మంచినీటి గురించి ఇవన్నీ కూడా రివ్యూ చేయడం జరిగింది. ప్రత్యేకంగా యూరియా కూడా నేను ఈ రివ్యూ మీటింగ్ అజెండాలో కూడా చూడడం జరిగింది. ఎక్కడ కూడా యూరియా షార్టేజ్ లేదు. సో మీరందరూ కూడా ఈ లబ్ధిదారులకు అందరికీ కూడా ఇదే సూచన. బాబు ఇది మరి రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమమయ్యా, కూర్చోండి. అయితే అందరూ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఉండయా బాబు, చెప్తే వినబడతలేదా? లబ్ధిదారులందరూ కూడా ఒక సూచన, ఎందుకంటే ఈ స్కీమ్లో 600 స్క్వేర్ ఫీటే కట్టుకోవచ్చు. 600 స్క్వేర్ ఫీట్లు మీరు 10 స్క్వేర్ ఫీట్లు 20 స్క్వేర్ ఫీట్లో ఎక్కువ కట్టుకోవాలనుకుంటే కంప్యూటర్ యాక్సెప్ట్ చేయదు. కంప్యూటర్ యాక్సెప్ట్ చేయకుండా మన పైసలు రావు.
మళ్ళీ మీరు వచ్చి లీడర్లకు వెనుకబడి సార్ ఎట్లనన్నా పైసలు ఇప్పి అంటే రావు పైసలు. నేను నిజంగా చెప్తున్నా, అందరికి కూడా నాయకులకు చెప్తున్నా, లబ్ధిదారులకు చెప్తున్నా, పైసలు రావు. సో మీరు ఆ పరిధిలో ఏదైతే ఉందో 600 స్క్వేర్ ఫీట్ పరిధిలో ఉందో మీరు దాని ప్రకారంగా కట్టుకోండి, చాలా మంచిగా ఉంటుంది. సో మీకు ఈ రేషన్ కార్డ్స్ కార్యక్రమం మీరందరూ కూడా రావడం జరిగింది. ఈ రేషన్ కార్డ్స్ ద్వారా సుమారు తెలంగాణ వ్యాప్తంగా ఒక 20 లక్షల రేషన్ కార్డులు ఇవ్వడం కార్యక్రమం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వము. మీకు అందరికీ కూడా ఈ రేషన్ కార్డులో ఈ కార్డు వచ్చిన తర్వాత ఈ కార్డులోనే రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా దీంట్లో తెలుస్తుంది. మనం రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్లో ఎంత వాడుకున్నాము, 200 యూనిట్లు వచ్చినాయా లేదా, అన్ని రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్స్ కూడా దీంట్లో ఇన్కార్పొరేట్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము ఒక ఆలోచనతోని కొంచెం సమయం ఎక్కువైనా కానీ ఈ రేషన్ కార్డ్స్ కూడా రావడం జరిగింది. అందరు కూడా ఈ రేషన్ కార్డ్ని మంచిగా వాడుకోవాలి. సన్న బియ్యము 3 నెలలకు కూడా మీ అందరికీ వచ్చేలాగా రాష్ట్ర ప్రభుత్వము ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా 9,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని మీ అందరికీ సన్న బియ్యం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఈ కార్యక్రమం మొదలు పెట్టాలని చెప్పి చెప్తున్నాం. థ్యాంక్ యూ. తహసీల్దార్ కొండపాక లబ్ధిదారులను తీసుకొని రండి. వడ్లకొండ రమ్య, జప్తి రాజారాం. వడ్లకొండ రమ్య, జప్తి రాజారాం నుండి సైడ్ ప్లీజ్, ఇక్కడ సైడ్. వల్లాపూర్ రష్మిక.